హలో ఎవరివన్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. జూలై 1 నోటిఫికేషన్ సంబంధించిన ఏర్పాటు అయితే ఉంది. మెగా డిఎస్సితో పాటుగా టెట్కి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ రోజున పాత ఏపీ టెట్కి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే నిర్వహించిందో దాని యొక్క ఫలితాలు అయితే విడుదల కానున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు ఇదివరకు మనకు టెట్ అయితే నిర్వహించారో ఇక ఫలితాలు అయితే ఈరోజు మనకు వస్తాయని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ మెగా డిఎస్సికి సంబంధించి కాలపరంగా ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఎడ్జిటీకి సంబంధించి 144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే టోటల్గా మనకు 543. ఓకే, విజయనగరం జిల్లాకు సంబంధించి ఎడ్జిటీకి 227 వేకెన్సీ అయితే ఉన్నాయి. మిగతా అన్ని కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే 583. అలాగే విశాఖపట్నంలో 551 ఎడ్జిటీ వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా ఆ జిల్లాలో ఈ మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టులేమో 1134. తూర్పుగోదావరి జిల్లాలో ఎడ్జిటీకి 480 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా చూస్తే 1346. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 434 ఎడ్జిటీ వేకెన్సీ అయితే ఉన్నాయి. మొత్తంగా 1067 పోస్టులు అయితే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఎడ్జిటీకి కేవలం 508 పోస్టులు ఉంటే మొత్తంగా 1213 పోస్టులు అయితే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 501 పోస్టులు ఉంటే ఎడ్జిటీవి మొత్తం పోస్టులు అయితే 1159. అలాగే ప్రకాశంలో ఎడ్జిటీ పరంగా మనకు 124 వేకెన్సీ అయితే ఉంటాయి. మొత్తం భర్తీ చేసే పోస్టులు 672. నెల్లూరు జిల్లాలో ఎడ్జిటీకి 104 పోస్టులు ఉంటే మిగతా పోస్టులు అనేవి మనకు 673 అయితే ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎడ్జిటీకి 946 పోస్టులు అయితే ఉంటాయి. మొత్తంగా 1478. కడప జిల్లాలో ఎడ్జిటీకి 298 ఉంటే మొత్తం పోస్టులు 709. అనంతపురంలో 183 ఎడ్జిటీ వేకెన్సీ అయితే ఉంటాయి. మొత్తం భర్తీ చేసే పోస్టులు 811. అత్యధికంగా కర్నూలు జిల్లాలో మనకు 1801 ఎడ్జిటీ వేకెన్సీ భర్తీ చేస్తున్నారన్నమాట. మొత్తంగా అయితే 2678. ఇలా మనకు వివిధ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఎడ్జిటీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. జూలై 1వ తారీఖున మెగా డిఎస్సి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. అలాగే ఏపీ టెట్ మరొకసారి టెట్ అనేది నిర్వహిస్తారంట. టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఆ రోజునే వస్తుంది. ఓకే, పాత టెట్కి సంబంధించి ఫలితాలు అయితే ఈరోజు అఫీషియల్గా విడుదల కానున్నట్టుగా తెలుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మెగా డిఎస్సి సంబంధించి త్వరలో నిర్వహించబోయే మళ్ళీ ఒక ఏపీ టెట్కి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాము.